హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అయితే ఉంటుంది కాబట్టి ఈ బంద్లో మనకు ముఖ్యంగా స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, షాపులు కానివ్వచ్చు, ఆఫీసులు కానివ్వచ్చు, సో అలాగే మనకు బస్సులు కానివ్వచ్చు, వీటన్నిటిని అయితే అంతరాయం అయితే ఏర్పడబోతుంది. అయితే ఈ బంద్ మనకు ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమేనండి, రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ మీకు విత్ ప్రూఫ్ ద్వారా చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునైతే ఇచ్చారండి. అసలు ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడండి. గత నెల 30వ తేదీన 7 మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని చెప్పేసి లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి మనకు హతమార్చినట్లు తెలిపింది. ఈ హత్యాకాండం నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన అనగా మనకు డిసెంబర్ 9వ తేదీన అనగా రేపే మనకు ఈ బంద్కు అయితే పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్లో ముఖ్యంగా మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజీ పైన వీరైతే వెళ్ళి బ్రేక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు బస్సులు ఏ విధంగా అంటే టైం టు టైం ఇప్పుడు బస్సులు అయితే వస్తూ వెళ్తున్నాయి కదా, సో ఈ బస్సులు అనేవి రాకుండా బ్రేక్ చేస్తారండి, ఆపేస్తారండి రోడ్లపైనే. అలాగే మనకు బస్సులతో పాటుగా మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు డిస్టర్బెన్స్ అనేది సృష్టించి సో వాటిని కూడా అయితే రద్దు చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, నెక్స్ట్ వచ్చేసి మనకు బస్సులు, వీటి అన్నిటికీ అంతరాయం అయితే ఏర్పడబోతుంది. ఇక ట్రైన్స్ అనేది నో ప్రాబ్లం అండి. ట్రైన్స్ అనేది మనకు నార్మల్గా ఏ విధంగా రన్ అవుతున్నాయో అదే విధంగా ఉంటుంది, వాటికి ఏమీ బంద్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే ఇవి మాత్రం అయితే మనకు కొంచెం అంతరాయం అయితే ఏర్పడబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.